వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మిస్ అయ్యారు. మీరు విన్నది నిజమే. వార్త అందుతున్న దాని ప్రకారం దువ్వాడ శ్రీనివాస్ మిస్ అయ్యారు. ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరవ్వాలి. ఇంటి దగ్గర చెప్పేసి అమ్మ మాధురి మరి వెళ్ళొస్తాను, ఇవాళ విచారణ కూడా ఉంది కదా, మొన్న ఆల్రెడీ వచ్చావు, ఎందుకు ఆ గోళ అదంతా రోడ్డు మీద పోలీసులు ఆపేసి మళ్ళీ ఇంకో కేసులు పెట్టుకొచ్చి ఇవన్నీ ఎందుకు, చక్కగా భోజనం చేశాను కాబట్టి వెళ్ళి వచ్చేస్తాను, నేను ఇంట్లోనే ఉండు, సాయంత్రం మళ్ళీ బిజినెస్ సంబంధించినటువంటి వ్యవహారాలు మాట్లాడుకుందాం, అక్కడి నుంచి చీరలు తెప్పించాలి, ఇక్కడ రీల్స్ చేయాలి, అక్కడ షూట్లు చేయాలి, ఇక్కడ యాడ్ చేసుకోవాలి, ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదమ్మా అని చెప్పి ఆవిడకి పిచ్చాపాటి కబుర్లు కుశల ప్రశ్నలు అన్నీ చెప్పేసి బయటికి బయలుదేరారు. తీరా చూస్తే స్టేషన్కి వెళ్ళారా అంటే దాదాపు 2 గంటల పైన అవుతోంది, ఆయన స్టేషన్కి వెళ్ళలేదు అనేటువంటి వార్త గుప్పమంది. ఎస్, మీరు విన్నది నిజమే. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. పోలీసులు ఏమైనా వచ్చి తీసుకెళ్లారా అంటే అవసరం లేదు, మీరు విచారణకు రండి అని మొన్నే పంపించేశారు, ఇప్పుడు కూడా విచారణకు రమ్మనే అంటారు. పోలీసు వాళ్ళు అనవసరంగా అసలే ఓ పక్కన పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతుంటే వాళ్ళు జీపులు వేసుకుని బయలుదేరి దువ్వాడ శ్రీనివాస్కి ఓ 10 మంది సిబ్బంది మళ్ళీ వచ్చి అంచనాలు ఆపడానికి ఇంకా ఎస్కాట్లు ఇవన్నీ ఎందుకు, ఈ దుబారా ఖర్చు అని చెప్పి ప్రశాంతంగా పోలీస్ స్టేషన్లో కూర్చొని కేసు వివరాలు చూసుకుంటున్నారు. విచారణకు వస్తాడు, మనం క్వశ్చన్ చేయాలి అని. ఈయన మంది మార్బలాన్ని వేసుకుని బయలుదేరారా, ఎంతమందితో బయలుదేరారా అనేది తెలియదు. బట్ 2 గంటల నుంచి దాదాపు 2-3 గంటల నుంచి మిస్సింగ్ ఇంకా మొదలు పెట్టేశారు. దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించి మాధురి గారు బయటకు వచ్చి ఇంకేముంది, కిడ్నాప్ చేసేశారు, ఎక్కడికి తీసుకెళ్ళిపోయారో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమవుతుందో తెలియట్లేదు, అరెస్ట్ చేసేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు పోలీసులు, ఇది మొదలు పెట్టేశారు. ఇంకా అంటే ఏంటి, పోలీసులు చెప్తున్నారు అసలు మేము ఎక్కడికి బయలుదేరలేదు, కావాలంటే కాల్ లాగ్ బుక్ చెక్ చేసుకోండి అమ్మా ఇది అని చెప్తున్నారు. లేదు మేము నమ్మం, మీరే ఎక్కడ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. అవును, మరి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడానికి 3 నెలల పసిపాప దువ్వాడ శ్రీనివాస్ గారు నోట్లో పాలపేక పెట్టేసి రానాయనని సంకనెత్తుకుని తీసుకెళ్ళిపోయారు. పోలీస్ మొరేల్ని దెబ్బతీయడానికి జరుగుతున్నటువంటి ప్రహసనాల్లో ఇవన్నీ కూడా ఒక భాగం అనమాట. స్టేట్ వైడ్లో శ్రీకాకుళంలో అయితే ఇక వీళ్ళ జంటే మెయిన్. ఎందుకంటే మిగతా అతిరథ మహారథులు గతంలో కాస్త గట్టిగా నోరేసుకు పడిపోయినటువంటి వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు, పెద్ద బయటకు వచ్చి మాట్లాడటం లేదు, ఎందుకంటే డ్యామేజ్ ఎలా ఉంటుందని తెలుసు కాబట్టి. బట్ వీళ్ళు ఏంటంటే ఇక డైరెక్ట్గా నాకు బలం ఉంది, అది ఉంది, వచ్చేసారి చూపిస్తాను, మొత్తం అందరినీ ఎలా ఏరేస్తానో చూడండి అంటూ మొన్నేమో పెద్ద పెద్ద డైలాగులు. ఇంకా ఈవిడ నోరుకి అడ్డు అదుపా, అసలు ఎవరన్నా అడ్డుకోగలరా ఆవిడ మాట్లాడుతుంటే అసలు ఏమైనా కనీసం రిప్లై ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? లేదు. సో అలాంటిది ఇప్పుడు ఇక బయటకు వచ్చేసి ఇంకా హల్చల్ ఏంటంటే దువ్వాడ కనిపించట్లేదు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది నిజంగా జరిగిందంటారా, డ్రామానా? చూస్తుంటే డ్రామా అని అనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ నేతల్లో ఈ అరెస్ట్ వారెంట్లు అరెస్ట్ చేస్తారని ఉప్పందడాలు ఇవన్నీ జరిగితే ముందుగా అయిపోయేది ఏంటంటే పారిపోతారు, పరారీలో వైసీపీ నేతలు. చాలా న్యూస్లు ఇలాగే వస్తాయి. ఎందుకంటే ముందు కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాలి, బెయిల్ తెచ్చుకుంటే ఇంకా మనవాడు ఏం చేయడం అనేటువంటి ఒక ఆలోచన. సో అరెస్ట్ అవ్వకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా ఇలా ఏమన్నా వెళ్ళారా? ఎందుకు అని అంటే ఆయన పర్సనల్ పిఏ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ విషయంలో, లేదండి లేదు, దువ్వాడ శ్రీనివాస్ గారు మధ్యలోనే నన్ను దింపేసి కారు దిగి వెళ్ళిపోయారు అని చెప్పని వాళ్ళు. అలాగే పోలీసులు కూడా ఇదే స్టేట్మెంట్, పిఏని అక్కడ దింపేసి ఆయన కారు వేసుకుని వెళ్ళిపోయట, మరి ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలుసు అని పోలీసులు. అంటే వాళ్ళ పిఏ అదే చెప్తున్నాడు, పోలీసులు అదే చెప్తున్నారు. పోలీసులు చెప్పారంటే అబద్ధం ఆడుతున్నారని చెప్పి వీళ్ళు అన్నదానికి అర్థం ఉంది. మరి ఆయన పిఏ కూడా చెప్తే అమ్మో ఇప్పుడు ఇంకో మాట అంటారేమో, పిఏని కొనేశారు, దువ్వాడ పిఏని కొనేశారు పోలీసులు, లేదంటే బెదిరించారు, కేసులు పెడతాను ఇలా చెప్పకపోతుందని బెదిరించారు. ఈ డైలాగ్ ఇంకా రాలేదు, కానీ వచ్చే అవకాశాలు ఈ మాటలు చూస్తుంటే చాలా గట్టిగానే కల్పిస్తూ ఉన్నాయి. పిఎస్కి రాకుండా పిఏని దింపేసి ఎటు వెళ్ళిపోయాడు ఒక్కడే అని చెప్పని చెప్తున్న కథ, అది కథో లేదంటే ఇంకోటో. కొత్తూరు పోలీసులు అయితే చాలా క్లియర్ కట్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, మా దగ్గరికి రాలేదు అని. సో ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చి మాట్లాడుతుందని బట్టి ఆయన ఎక్కడో సేఫ్గా కూర్చుని ఉంటాడు. సేఫ్గా కూర్చొని రేపొద్దున మళ్ళీ కోర్టు నుంచి ఏదైనా ఆర్డర్, అతన్ని అరెస్ట్ చేయకూడదు, అతన్ని లాయర్ల సమక్షంలోనే ఇచ్చేయాలి, లేదంటే ఇక్కడ ఈ టైంలోనే వీడియో రికార్డింగ్, ఈ 1.25 లక్షలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కోర్టు నుంచి తెచ్చుకోవడానికి ఒక ఆలోచన అయినా అయ్యి ఉండొచ్చు. ఆఫ్టర్ దట్ ఈ తర్వాత పోలీసులు కిడ్నాప్ చేశారు, తర్వాత ఎన్కౌంటర్ చేసేస్తారేమో అనేటువంటి ఒక డైలాగ్ని బయట వదిలేస్తే ఇంకేముంది, అయ్య బాబోయ్ మొన్న మంచిని చూసాం కదా అక్కడ సాయి కృష్ణ ఉదంతం కూడా ఇప్పుడు అంత రచ్చ అవుతుంటే ఇప్పుడు మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ ఈయన కూడా ఎన్కౌంటర్ చేస్తారని చెప్పి మనం అన్నామంటే పోలీసులు బెక్క చచ్చిపోయి అన్ని పక్కన పెట్టేస్తారు అనేటువంటి ఒక సింపతి డ్రామా కార్డ్, కన్నింగ్ సింపతి డ్రామా కార్డ్ని ఇక్కడ వాడడం జరుగుతోంది అనేది ప్రాథమికంగా అనుకుంటున్నటువంటి విషయం. ఏదేమైనప్పటికీ ఇంతలాగా చట్టాలను కూడా చేతుల్లోకి తీసేసుకుని మైండ్ గేమ్ ఆడి పోలీసుల్ని మభ్యపెట్టేదాన్ని చేయాలి అనేటువంటి కార్యక్రమానికి తెరదీశారు కదా. ఇక రేపటి నుంచి అసలు సినిమా కనిపిస్తుంది. వాళ్ళు రమ్మన్నారు, మొన్న వెళ్ళారు, అయ్యా ఇంత మందని వేసుకుని మీరు రాకండి దయచేసి, మీరు వచ్చి మేము అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి, పోనీ ఇవాళ టైం అయిపోయింది చెప్పలేకపోయారా, మీకు ఇంకో రోజు టైం ఇచ్చాను రండి అని చెప్పి వాళ్ళు పిలిచారు.
ప్రశాంతంగా వెళ్ళి కూర్చుని ఎస్ఐ గారు నమస్కారం, లేదంటే ప్రత్యేక అధికారి ఎవరైనా ఉంటే ఆయనకు నమస్కారం పెట్టేసి ఏం సార్ ఎలా ఉన్నారని చెప్తే వాళ్ళు కూడా సార్ టీ దగ్గర కాఫీ దగ్గర ఏం కావాలి మీకు అని అడుగుతారు. కూర్చోబెట్టి సార్ స్టార్ట్ చేద్దాం అంటారు. అన్న తర్వాత శుభ్రంగా వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి రోజు ఏదో ఫర్ ఆఫ్ ద మూమెంట్లో అనేసాను, కాకపోతే ఏంటంటే డెలిబరేట్గా నేను అన్నది ఏం కాదు, అంత డెరగేటరీగా అన్నది కూడా ఏం కాదు, వాళ్ళు కూడా మమ్మల్ని ఇలా అన్నారు, చెప్పు తీసుకొడతాను నా కొడక అని చెప్పి అప్పట్లో ఒక సభలో పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి నేను దానికి ఆవేశపడేది చెప్పాను. ఏదో ఒక కథో కహాని చెప్తే అయిపోయేది. అలా కాకుండా ఇప్పుడు ఇంత కాంప్లికేట్ చేసి పోలీసుల మీదకి ఆ మచ్చ వచ్చేలాగా ఏదో నిజంగానే కిడ్నాప్ చేశారు, ఎక్కడో దాచిపెట్టేశారు అనేటువంటి ఒక అభాండం వాళ్ళ మీద వేసేలా చేసినందుకు గాను రేపటి నుంచి అసలు సినిమా అనేది కనిపిస్తుంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.